వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూపై కోట్ల మంది భక్తుల విశ్వాసం, మనోభావాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారు. స్వార్థ రాజకీయం కోసం బట్టకాల్చి మీదేసేలా రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు. అసలు లడ్డూ ప్రసాదం విషయంలో టీటీడీకి వచ్చిన రిపోర్టులో ఏముంది? టీటీడీ ఈవో చెప్పిన విషయాన్ని చంద్రబాబు ఎలా వక్రీకరించారో, ఆరోపణలు ఏంటి, అసలు వాస్తవాలేంటో ఓసారి చూద్దాం. రాష్ట్రంలో మహాప్రసాదం లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీవారి లడ్డూ నాణ్యతపై ఈ ఏడాది జూలై 23న ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వివరించారు టీటీడీ ఈవో శ్యామలరావు. జూలై 12న లడ్డూలో శాంపిల్ సేకరించగా జూలై 23న రిపోర్టు వచ్చినట్లు శ్యామలరావు తెలిపారు. ఈ రిపోర్టులో లడ్డూ కోసం వాడుతున్న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉందని తెలిపారు. జులైలో నివేదిక వస్తే అప్పటి నుంచి దానిపై మాట కూడా మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు కావాలనే తెరపైకి వివాదాన్ని తెచ్చారనే విషయం అర్థమవుతోంది. లడ్డూ విషయంలో టీటీడీ ఈవో చెప్పిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు వక్రీకరించారు. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. జూలై 23న రిపోర్టు వస్తే సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా తప్పు చేసిన కాంట్రాక్టర్ను ఎందుకు అరెస్టు చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లడ్డూ విషయంలో టీడీపీ శ్రేణులు మరో వాదనను తెరపైకి తెచ్చారు. కేజీ నెయ్యి రేటు 320 రూపాయలకే ఇచ్చారని, క్వాలిటీ లేదంటూ ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 2024 జనవరిలో టెండర్ ఖరారు చేసిన రేటు ప్రకారం లీటర్ 350 నుంచి 358 రూపాయల వరకు ఉంది. 2015 గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రకు చెందిన గోవింద్ మిల్స్ నుంచి లీటర్ నెయ్యి 276 రూపాయలకు కొనుగోలు చేసింది అప్పటి ప్రభుత్వం. 2018లో 320 రూపాయలకే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొన్నారు. అంటే రేటు తక్కువైతే నాణ్యత తగ్గిందన్న టీడీపీ వాదనకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా? 2018లో కల్తీ ఉన్న నెయ్యినే సప్లై చేశారా అనే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. మరోవైపు కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు ఉద్దేశపూర్వకంగానే బ్రాండ్ నందిని నెయ్యి ఇవ్వలేదని టీడీపీ ఆరోపిస్తోంది. 2016 మార్చి నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్ కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదు? అప్పుడు అధికారంలో ఉన్నది సీఎం చంద్రబాబే కదా. అంటే నందిని రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పార్టిసిపేట్ చేయలేదని స్పష్టమవుతోంది. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉన్మాద వ్యాఖ్యలు చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.